హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎగ్ మసాలా కర్రీని ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఎగ్స్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 టమాటాలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని షాలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే మసాలా కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మెంతి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.